ఓం శ్రీమాత్రే నమః. నిత్య అర్చనకు స్వాగతం. తమిళనాడులో స్థూలమృష్ణ అనేటటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో బ్రాహ్మణి అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడికి ఒక కొడుకు. భర్త పోయాడు పాపం. ఒక చిన్న ఇల్లు, 3 ఎకరాల పొలం ఉండేది ఆవిడికి. ఆ పొలానికి 4 ఆవులను పట్టుకుని వెళ్ళి మేపుతూ ఉండేవాడు ఆ కొడుకు. ఆవిడేమో ఓ 10 ఏళ్లలో పాచి పని చేసి వడ్లు తెంచి వచ్చిన వేతనంతో జీవితం గడుపుతూ ఉండేది. మహాశివభక్తురాలు. ఆవిడికి ఎవరైనా విభూతి పిండ్రాలు పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, రుద్రాక్షమాల వేసుకుని కనపడితే వాళ్లలో శివుడు కనిపించేవాడు. అమ్మా, ఇది కొంచెం చేసి పెట్టు అంటే తన శక్తి కాకపోయినా సరే ఎలాగైనా వాళ్ళకి సేవ చేయాలనుకునేది. అంత గొప్ప శివభక్తురాలు. పరమేశ్వరుడు ఆమె యొక్క భక్తిని లోకాలకి చాటి చెప్పాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తనతో పాటు ప్రమదగణాలలో ఒకడిని వెంటబెట్టుకుని ఇద్దరూ కలిసి భూలోకంలో దిగారు. గొప్ప శివభక్తులులాగా బ్రాహ్మణుల వేషం కట్టి మంచిగా విభూతి బొట్లు పెట్టుకుని రుద్రాక్షలు వేసుకుని అచ్చం శివభక్తులలాగా కిందకి దిగారు. ఆ గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో బ్రాహ్మణి అని ఎవరో ఉన్నారట. శివభక్తులకు అన్నం పెడుతుందట. వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెబుతారా అంటూ అక్కడున్న వాళ్ళని అడిగాడు. అది కనపడుతుందే, అదే వాళ్ళ ఇల్లు, అక్కడే ఉంటుంది, వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు. గబగబా వెళ్ళి ఆ పాక దగ్గర ఇద్దరూ నిలబడ్డారు. ఎక్కడో దూరంగా వడ్లు దంచుతున్న ఆవిడికి కనపడ్డారు. వాళ్ళిద్దరినీ చూసింది ఆవిడ. అబ్బా, పరమశివభక్తులు అనుకుని పరుగు పరుగున వచ్చి వాళ్ళకి నమస్కారం చేసింది. అయ్యా, చెప్పండి, నేనేం చేయగలను అని అడిగింది. అమ్మా, ఆకలితో కడుపు నకనకలాడిపోతోంది. ఏదోలా పట్టెడు అన్నం పెట్టి మా కడుపు నింపు తల్లి అన్నారు. తప్పకుండా పెడతాను, ఇంతకన్నానా? ఒక పని చేయండి, మధ్యాహ్నం అవుతుంది కాబట్టి మీరు ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని రండి. మీరు వచ్చేటప్పటికి నేను వంట చేసి భోజనం సిద్ధంగా ఉంచుతాను అని చెప్పింది. ఆవిడకు ఉన్నటువంటి దాంట్లోనే గబగబా కూరలు తెచ్చింది. ఆ కూరలు వండింది. పచ్చళ్ళు చేసింది, పాయసం కాచింది, పులుసులు కాచింది, అన్నీ సిద్ధం చేసింది. కుండల్లో పెట్టుకుని పెద్ద పెద్ద అరిటాకులు వేసి పీటలు వేసి కూర్చోంది. వాళ్ళు వస్తే వడ్డిద్దామని. ఎవరో ఒక ఐశ్వర్యవంతురాలు వచ్చి వడ్లు దంచమంది. అమ్మా, ఇప్పుడు భక్తులు వస్తారు, వాళ్ళు ఆకలితో ఉన్నారు, నేను అన్నం వడ్డించి వస్తాను అని చెప్పింది. అన్నమా నీ బుర్రా, వచ్చి వడ్లు దంచు అంది. కాదనడానికి వీలు లేదు. వెళ్ళి వడ్లు దంచుతుంది. కానీ వాళ్ళిద్దరూ వస్తారేమో పరిగెత్తుకుని వెళ్ళి అన్నం వడ్డిద్దామని తొంగి తొంగి చూస్తోంది. వచ్చిన శివుడు ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళడం మానేసి తిన్నగా పొలానికి వెళ్ళాడు. ఆవిడ కొడుకు అక్కడ ఆవులను కాస్తున్నాడు. ఒరే నాన్న, నీకు నిన్ను తెలిసేమిట్రా అని అడిగాడు. ఏమో నాకు తెలియదండి, నేనెప్పుడూ మిమ్మల్ని చూడలేదు అన్నాడు వాడు. నేనురా మీ మేనమామని, నీకు తెలియదులే. నేను దేశాటనకు వెళ్ళిపోయాను కదా. మీ అమ్మకు స్వయాన తమ్ముడిని. మేనమామకి సంతోషం ఏమిటండి? మేనల్లుడిని చూస్తే కదా. అందుకే నిన్ను చూడాలని పొలానికి వచ్చేశాన్రా. ఈరోజు ఎటువంటి కూరలు చేసిందో తెలుసా మీ అమ్మ? ఎన్ని పులుసులు చేసిందో, పాయసం కూడా చేసింది. మేము కడుపు నిండా అన్నం తిని వచ్చాం. ఇంకా కుండలో చాలా పదార్థాలు ఉన్నాయి రోయ్. ఇవాళ కూడా తెచ్చుకున్న చెద్దన్నం తింటానంటావేమిట్రా? నీ ఆవుల్ని మేము చూస్తూ ఉంటాం గాని నువ్వు ఇంటికెళ్ళి అన్నం తినిరా అన్నాడు శివుడు. ఈ పిల్లాడు ఏం చేశాడంటే గబగబా ఇంట్లోకి పరిగెత్తాడు. అమ్మకు కనపడలేదు, లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ చూశాడు, మేనమామ చెప్పిన అన్ని పదార్థాలు ఉన్నాయనుకున్నాడు. గబగబా ఆకు తెచ్చుకుని వేసుకుని చకచకా అన్నం పెట్టుకుని అన్ని పులుసులు వేసుకుని చక్కగా తింటున్నాడు. ఏంటి తలుపు తీసి ఉంది, ఏదో చప్పుడు వినిపిస్తోందే అని ఈ బ్రాహ్మణి గబగబా ఇంటికి వచ్చింది. అయ్యో, శివభక్తుల కోసమే నా వంట చేసి పెట్టాన్రా, అది తినేస్తున్నావా అని కోపం వచ్చి గబాలున పక్కన ఉన్న రోకలి ఉంటే తీసి నెత్తి మీద ఇలా అంది. అనేటప్పటికీ తగలరాని చోట మర్మస్థానం మీద తగిలి నోట్లో ఉన్నటువంటి ముద్ద కంఠానికి అడ్డుపడి ఊపిరి ఆడక పిల్లాడు శరీరం వదిలేశాడు. ఇంకా ఆవిడ రోదనకి అడ్డులేదు. ఎంతగా విలపించిందో, విలవిల్లాడిపోయింది. అరే బిడ్డ, ఇంత పని చేశానేమిట్రా అని ఎంతో విలపించింది. కానీ ఆవిడ ఎంత శివభక్తురాలంటే ఈ శవం ఎదురుగా ఉంటే వాళ్ళు అన్నం తినరేమో అని జాగ్రత్తగా ఓ అట్టపెట్టెలో పెట్టి అటక మీద పెట్టేసింది. గబగబా నెత్తిరంతా కడిగేసింది. మళ్ళీ వంట చేసేసి అరిటాకులు వేసి కూర్చుంది. శివుడితో పాటు ఉన్న ప్రమదగణాలలో ఒకరు ఇద్దరూ కలిసి ఏమీ తెలియని వాళ్ళలా ఇంటికొచ్చారు. ఏటికెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వచ్చాము, ఆకలి వేస్తోంది, అన్నం పెట్టు అన్నారు. ఆవిడ గబగబా అన్నం వడ్డించింది. కళ్ళంపట నీళ్లు కారిపోతున్నాయి పాపం ఆవిడికి. తినండి అయ్యా అంది. సర్వం పరమేశ్వరార్పణమస్తు, ఈశ్వరుడు మీ రూపంలో వచ్చాడనుకుంటున్నాను, తినండి అంది. వాళ్ళన్నారు, భర్త లేడు కదూ,
భర్త ఉంటే ఆయన అవపోసన వెయ్యాలి. మీ అబ్బాయి ఉంటే పిలుమ్మా, అతనితో కలిసి భోజనం చేస్తామన్నారు. ఆవిడ వలవలా ఏడ్చి, ఇప్పుడు కొడుకు సంగతి ఎందుకులేండి, ముందు మీరు భోజనం చెయ్యండి, నాకది తృప్తినిస్తుంది అన్నది. ఏమీ అనుకోకు, నీ కొడుకుని పిలువు, కలిసి తింటాం అన్నారు. ఆవిడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. అక్కడున్న రోకలి తీసింది. చచ్చి చెడి వండి పెడితే తినడానికి ఇబ్బందా? కొడుకు కావాలా, లేకపోతే తినరా? తింటారా తినరా, బుర్ర రామకీర్తన పాడించేయగలను అని రోకలి పైకెత్తింది. ఎత్తేటప్పటికి అమ్మ బాబోయ్, కొట్టకమ్మోయ్ అని గబగబా శివుడు అన్నం తినేస్తాడు. శివుడితో పాటు పక్కనున్న ఆయన కూడా తినేస్తాడు. తినేసి ఉత్తరాపోసన పట్టి భోజనం చేశాం కదా, ఇప్పుడు పిల్లి నీ కొడుకుని అన్నారు. ఇంకెక్కడ కొడుకయ్యా, గబాలను కోపంతో రోకలి పెట్టి ఇలా అన్నాను, మర్మస్థానం మీద తగిలి మరణించాడు అని బావురమని ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావు, బెంగ పెట్టుకోకు, పిలువమన్నాం కదా, ఒక్కసారి పిలువు నీ కొడుకుని అన్నారు. ఆవిడ పెద్ద కేక వేసి పిలిచింది కొడుకుని. అమ్మా వస్తున్నానమ్మా అంటూ అట్టపెట్టి తీసుకుని అటక మీద నుంచి ఒక్క దూకు దూకాడు. వాడు దూకేటప్పటికీ ఈ తల్లి తెల్లబోయి చూస్తూ ఉండిపోయింది. నందివాహనారూఢుడై పార్వతీ సమేతుడై పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆవిడలోంచి ఆవిడ కొడుకులోంచి కూడా జ్యోతులు రెండు వెళ్ళి ఆ పరమేశ్వరులో ఐక్యమైపోయాయి. శ్రీమాత్రే నమః.